యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు, ద క్రైస్ట్ ఫ్రమ్ ద క్రాస్ అనే ఈ యొక్క సిరీస్ ని మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 7 పలుకులు కూడా యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి కిటికీలు లాంటివి అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూడబోయేటువంటి మాట క్రైస్తవత్వానికి అతి కీలకమైంది. చాలా మంది రకరకాల సందేహాలు ఈ మాటను బట్టే రేకెత్తించడం జరిగింది. యేసుక్రీస్తుకు వ్యతిరేకులు, భిన్న బోధలు కలిగిన వాళ్ళు అవ్వచ్చు, క్రైస్తవత్వానికి వ్యతిరేకులు అవ్వచ్చు, అనేక మంది ఇదే వచనాన్ని ప్రస్తావించడం జరుగుతున్నది. అయితే ఈ వచనంలోనే క్రైస్తవత్వంలో అతి కీలకమైనటువంటి సిద్ధాంతము ఇమిడి ఉన్నది. కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ 4వ మాట మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46 వచనాల్లో మనం చూడగలుగుతాం. దాన్ని చదువుతాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మని. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని యొక్క ప్రేమ ఒకవేళ అర్థం చేసుకోవాలంటే అది సిలువ దగ్గరకు వస్తేనే బాగా అర్థమవుతుంది. సిలువ దగ్గర కూడా ఎక్కడ బాగా అర్థమవుతుంది అని నన్ను అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పలుకు పలికినప్పుడు ఆయన ప్రేమ యొక్క తీవ్రత మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత ఢీకొన్నప్పుడు వచ్చినటువంటి బిగ్గర కేకలో మానవుడికి విమోచన దొరికింది. ఆ కేకే ఇప్పుడు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే అసలు ఏం జరిగింది ఓసారి చూద్దాం. ఉదయం 9 గంటలకి యేసు ప్రభువారిని సిలువెక్కించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల యేసు ప్రభువారు సిలువను మోసుకొని గొల్గొతా కొండ మీదకి తీసుకొచ్చారు. 9 గంటల ఆ ప్రాంతంలో సిలువని భూమిలోకి దింపేశారు. యేసు ప్రభువారు 6 గంటల సేపు సిలువ మీద వేలాడినట్లు మనం చూస్తూ ఉంటాం. 9 గంటల నుంచి 12 గంటల దాకా వెలుతురుంది. ఆ టైంలోనే యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేశాడు, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరని. పక్కనున్నటువంటి దొంగోడికి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాద వచనం ఇచ్చాడు, నీవు నాతో పరదేశంలో ఉంటావని. కింద ఉన్నటువంటి తల్లికి ఆదరణ మాట చెప్పాడు, యోహాను నిన్ను చూసుకుంటాడని. ఆ తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల సేపు చీకటి కమ్మింది అని సువార్తికులు చెప్తూ ఉన్నారు. టాలస్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు శకం 53లో తాను చరిత్ర గ్రంథాల్లో ఈ చీకటి విచిత్రమైనది, అది ఎందుకు సంభవించిందో మాకు తెలీదు అన్నట్లు రాసుకుంటూ వచ్చాడు. అదే విషయాన్ని క్రీస్తు శకం 150 ఆ ప్రాంతంలో లూకాస్ అనేటువంటి మరొక చరిత్రకారుడు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఈ చీకటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. అసలు చీకటి ఎందుకు కమ్మింది? చీకటి కమ్మటంలో మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? ఇది మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాపాన్ని తన మీద ఎక్కించుకున్నాడు. తాను మానవుడికి ప్రతినిధిగా శిలువ మీద చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఏ పాపము చేయనటువంటి వ్యక్తి పాపముగా గుర్తించబడుతున్నప్పుడు, శాపము ఆయన మీద మోస్తూ ఉన్నప్పుడు సృష్టి తనని చూడలేకపోయింది. సృష్టికర్త ఇలాంటి భయంకరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు సూర్యుడు చీకటి కమ్మటం మొదలు పెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం, సృష్టి యావత్తు కూడా మానవులు పవిత్రతలోకి రావాలని సృష్టి కూడా ఎదురు చూస్తుందంట, ప్రసవ వేదన పడుతుందంట. అలాగా ప్రసవ వేదన పడేటువంటి సృష్టికర్త ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తుకు గురవుతున్నప్పుడు తట్టుకోలేకపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇది మొదటి కారణం చీకటికి. రెండోది, చీకటికి కారణం ఏంటి అని, చీకటి దేవుని యొక్క ఉగ్రతకు నిదర్శనం. దేవుని ఉగ్రత ఉన్నప్పుడు ఆ విధంగా చీకటి కమ్మటం అనేది జరుగుతూ ఉంటది.
మనము చరిత్రలో అదే విషయాన్ని చూస్తూ ఉంటాం. అయితే దీనికి 2 రకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు చాలా హృదయ కాఠిన్యాన్ని కనపరుస్తూ ఉన్నారు. దేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయన శ్రమను పంపిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 9వది ఇది ఏంటి అనంటే 3 రోజుల పాటు చీకటి కమ్మింది. ఎంత చీకటి అంటే దేవుడు మోషేతో అంటున్నాడు, నిర్గమకాండం 10వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఏమని తెలుసా? మోషే, నువ్వు చెయ్యెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేయి, చెప్పు, నీ చెయ్యి కూడా నీకు కనబడనటువంటి భయంకరమైనటువంటి చీకటి కమ్ముద్ది అని. 3 దినాలు ఆ విధంగా చీకటి కమ్మింది. ఆ చీకటి ఐగుప్తీయుల మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క జడ్జిమెంట్ కి అది నిదర్శనముగా ఉన్నది. కాబట్టి చీకటి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి నిదర్శనం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఐగుప్తీయుల మీదే కాదు, ఇశ్రాయేలీయుల మీద కూడా ఇలాంటి కోపాన్ని చూపిస్తాను అనే ప్రవచనాత్మకంగా ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చూస్తూ ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము చేయదును. అది ఇక్కడ జరుగుతున్నది. దేవుని ఉగ్రతకు అది సూచన అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి కోపం వచ్చింది, ఆ కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించాడు. ఇది 2వ కారణం. అయితే ఇప్పుడు 3వది. ఎందుకు ఈ చీకటికి కారణం? ఈ చీకటి దేవుడు తన కుమారుడి వైపు చూడటం మానేశాడు అంటానికి నిదర్శనం. ఆయన మౌనంగా ఉన్నాడు అంటానికి నిదర్శనం. గెత్సెమనే తోటలో తన కుమారుడు ప్రార్థన చేస్తూ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవదూతని పంపించాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో మనం చూడగలుగుతాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. కానీ అదే కుమారుడు శిలువ మీద పాపం మోస్తూ చనిపోతున్నప్పుడు తండ్రి మౌని అయిపోయాడు. ఒక్క దేవదూత లక్షల మందిని చంపగలిగేటువంటి సామర్థ్యం కలిగేటువంటి దేవదూతని ఒక్కను కూడా పంపించడానికి ఇష్టపడలేదు. ఆయన దేవదూతలు పంపించలేదు, ఆయన కూడా చూడటానికి ఇష్టపడలేదు. ఎందుకు ఆ విధంగా చేశాడు? ఎందుకు అని అంటే, మనం యెషయా గ్రంథం చూసినట్లయితే యెషయా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీకును నాకును నీ పాపము అడ్డుగా ఉన్నది, పాపము నా ముఖముని కనబడకుండా చేస్తుందని. ఎప్పుడైతే మానవ పాపము యేసుక్రీస్తు మీద మోపబడిందో, ఏ పాపము లేనటువంటి వాడు మన కోసం పాపిగా గుర్తెరుగుతున్నాడో తండ్రి దేవుడు ఆయన్ని చూడలేకపోయాడు. దీన్ని మీకు బాగా అర్థం అవ్వాలంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని మీకు చదివినిపిస్తాను. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. శాపం ఆయన మోస్తున్నాడు, మన పాపం ఆయన మోస్తున్నాడు. దాన్ని బట్టి తండ్రి తల తిప్పేసుకున్నాడు. ఎంత భయంకరమో ఆలోచించండి. అది చీకటికి సాదృశ్యం. స్పర్జన్ ఏమంటున్నాడంటే, దేవుడు ఈ చీకటిని ఎందుకు కలిగించాడంటే, దేవుడు తన కుమారుణ్ణి విడిచిపెట్టినప్పుడు, తన కుమారుడికి తనకి ఎడబాటు కలిగినప్పుడు ఈ సృష్టి చూసి భయపడుతుందని ఆయన చుట్టూ చీకటిని కమ్మేటట్లు చేశాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఎడబాటు కలిగిందో, అప్పుడు దాకా తండ్రి తండ్రి అని పిలిచినటువంటి యేసయ్య ఒక్కసారిగా నా దేవా నా దేవా అని పిలవటం మొదలు పెట్టాడు. ఎందుకని అలా జరిగింది? ఎందుకని నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు? చాలా మంది రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని కోల్పోయాడా? లేదు, ఎన్నటికీ కోల్పోడు. ఆయనలో దైవత్వము లేకపోతే ఆయన పవిత్రమైనటువంటి బలి పశువుగా వధించబడటానికి సాధ్యము అయ్యుండేది కాదు. ఆయనలో మానవత్వం లేకపోతే ఆయన మన ప్రతినిధిగా ఉండటానికి వీలయ్యుండేది కాదు. ఆయన 100కి 100 పాళ్ళు మానవుడే, 100కి 100 పాళ్ళు దేవుడే. ఆ క్షణాన్ని కూడా
కానీ ఎప్పుడైతే మానవ పాపము తన మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆపాదించబడిందో, ఒక శాపగ్రస్తుడుగా ఆయన చూశారో, తండ్రి తనని చూడటం మానేశాడు. తండ్రి తల తిప్పేసుకున్నాడు. మార్టిన్ లూథర్ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు తన ముఖాన్ని తన వీపికి చూపించినట్లంట. హీ టర్న్ హిస్ బ్యాక్. తను తల తిప్పేసుకున్నాడు. హీ డిసైడెడ్ నాట్ టు లుక్ అట్. ఎందుకు ఇంత భయంకరమైనది జరిగింది? మనుషులు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. రెండు విపరీతమైనటువంటి భావాలు పెట్టుకుంటారు. ఒక విపరీతమైనటువంటి భావం ఏంటంటే, తండ్రి ఒక కిరాతకుడుగా, కుమారుడు ప్రేమామయుడిగా తండ్రిని బ్రతిమిలాడి రక్షణ సాధించాడని. రెండు పొరపాటే. తండ్రి కిరాతకమైనటువంటి వాడు కానే కాదు, తండ్రి ప్రేమ కలిగిన వాడు. యోహాను సువార్త 3:16 మర్చిపోయారా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎందుకు చనిపోయాడంటే, తండ్రి ప్రేమ కోరింది కాబట్టి, లేకపోతే అది సాధ్యము అయి ఉండేది కాదు. లూకా సువార్త 1:78 బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి జకర్యా ప్రవచనము చెప్తూ ఏమన్నాడు తెలుసా? మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించను. తండ్రి అయినటువంటి దేవుడు వాత్సల్యము కలిగిన వాడు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ కలిగిన వాడు. తండ్రి అయినటువంటి దేవుడు కృప కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ప్రేమ మయుడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన పవిత్రత ప్రేమలోంచి పుట్టుకొచ్చింది. అయితే కుమారుడు తండ్రిని ఏమన్నా బ్రతిమిలాడి తండ్రికి ఇష్టం లేనటువంటి రక్షణని మనకి సంపాదించి తీసుకొచ్చాడా? కానే కాదు. తండ్రి ప్రేమ, దేవుడు కుమారుడి యొక్క పరిశుద్ధత రెండు కూడా మిళితమై ఉన్నాయి. తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉన్నది, కుమారుని యొక్క పరిశుద్ధతలో ప్రేమ ఉన్నది. ఈ రెండు మిళితమైతేనే మనకి రక్షణ కార్యము అనేది సాధ్యము అయినది. తండ్రి తన కుమారుడిపై అయిష్టమైన భారము మోపలేదు. కుమారుడు తన తండ్రికి ఇష్టం లేని రక్షణ సాధించలేదు. తండ్రి అపరిమితమైన ప్రేమ, కుమారుని పవిత్ర సమర్పణ శిలువ కేకకు దారి తీసింది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తండ్రి యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, కుమారుడి యొక్క పవిత్రమైనటువంటి సమర్పణ ఆ యొక్క శిలువ మీద కేకకు దారి తీసింది అని అర్థం చేసుకోవాలి. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు అని యేసు అరిచినప్పుడు, తండ్రి మరియు కుమారుడు వారి యొక్క ఉనికి, లేకపోతే వారి యొక్క సారాంశం, వారి యొక్క తత్వం, వారి యొక్క పర్సనాలిటీ, వారి యొక్క వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు రాలేదు. త్రిత్వములో విభజన కలగలేదు. కాకపోతే ఒకటి జరిగింది, ఎడబాటు కలిగింది. ఫెలోషిప్ లో ఎడబాటు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా ఎడబాటు? నా పాపం కుమారుడి మీద మోపబడింది కాబట్టి. అయితే తండ్రి కుమారుణ్ణి ఆ ఎడబాటు గుండా వెళ్ళనిచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఎప్పటికీ ఎడబాటులోకి వెళ్ళకూడదని. ఐగుప్తు దేశంలో 3 దినాలు చీకటి తర్వాత 10వ తెగులు మనకు తెలిసిందే, పస్కా. ఒకే ఒక కార్యం చేయాలి. ఇశ్రాయేలు ఒక గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తము గుమ్మం యొక్క కమ్మెలకు పూయాలి. మరణదూత దాటిరిపోతాడు ఒకవేళ రక్తం ఉంటే. 3 గంటల చీకటి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లలాగా మన కోసం వధించబడ్డాడు. మన కోసం రక్తాన్ని చిందించాడు. ఆ రక్తపు నీడలో, ఆ రక్తపు ఛాయలో మనకి విమోచన కలుగుద్ది. గెత్సెమనే తోటలో దూతను పంపించినటువంటి తండ్రి గొల్గొతా కొండ మీద ఆయన్ని విడిచిపెట్టాడు. ఇలాంటి గొల్గొతా కొండల మీద, ఒక కొండ మీద 2000 సంవత్సరాలకు ముందు అబ్రహాం తన కుమారుణ్ణి ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టి ఖడ్గాన్ని పైకి ఎత్తి వధించటం మొదలుపెట్టినప్పుడు దేవదూతను పంపించి అబ్రహాము ఆగు అని అన్నాడు. కానీ ఇప్పుడు కుమారుడి మీద అదే ఖడ్గము పడుతూ ఉన్నప్పుడు ఆయన ఆపలేదు, ఆయన అడ్డుపడలేదు. ఎందుకో తెలుసా? మనము వధించబడకూడదని, మనము నరకాగ్నిలోకి వెళ్ళకూడదని, మనము చచ్చిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు అంధకారంలోకి వెళ్ళాడు, మనము అంధకారంలో నుంచి వెలుగులోకి రావాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరితనంలోకి వెళ్ళారు, మనము ఎప్పటికీ ఒంటరితనంలోకి వెళ్ళకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైనటువంటి వ్యాధి బాధను పొందాడు.
మనము ఇంకెప్పటికీ అలాంటి వ్యాధిని పొందకూడదని డానియల్ జిని అనేటువంటి ఒక ఆయన ఈ అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? దేవుడు కనుక బాధపడటం చేత కాని వాడైతే ఆయనకి ప్రేమించడం రాదు అని. ఆయన బాధపడ్డాడు, బాధను అనుభవించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిలువ మీద నీ కోసం నా కోసం బలియాగం అవడానికి ఇష్టపడ్డాడు. తండ్రి నుంచి దూరం అయ్యాడు, అందుకే నా దేవా అన్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ నుంచి, దేవుని యొక్క ఉనికి నుంచి ఆయన దూరం అవ్వలేదు. అందుకే నా దేవా అని పిలవగలిగాడు. ప్రేమ దూరం చేయలేదు, కానీ ధర్మం కోరింది. ఆయన మన కోసం శాపగ్రస్తుడు అవ్వాలని ఆయన శిలువ మీద చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని అరిచినటువంటి ఆ అరుపు నీలో నాలో రక్షణ కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. అది జరిగిందా? హ్యావ్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్? హ్యావ్ యూ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ యువర్ సేవియర్? హ్యావ్ యూ కమ్ బిహైండ్ హిస్ క్రాస్? ఆయన సిలువ వెనక్కి రావడానికి నువ్వు తెగించావా? ఆయన సిలువ నీడలో నువ్వు దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోగలిగేది, ఎదుర్కోగలిగేది ఒకే ఒక్కడు, తన కుమారుడు. నా మీద పడాల్సిన ఉగ్రత తన మీద వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు, తాను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి సంఘటన చెప్తారు. ఒక లాయర్ గారు, ఒక జడ్జి గారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు చాలా చిన్నది, అయితే 14-15 ఏళ్ళు ఉంటాయి. జడ్జి గారు కొత్తగా కారు కొనుక్కున్నారు. అప్పుడప్పుడు కూతురిని తీసుకెళ్తా ఉండేవాళ్ళు. కూతురుతో చెప్పాడు, నీకు 18 ఏళ్ళు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ రాదు, కారు నడిపించడానికి వీల్లేదని. ఒకరోజు కారు బయట పెట్టి వచ్చాడు, తాళం కూడా కారుకే ఉంది. కూతురు గబుక్కని వెళ్ళి కారు స్టార్ట్ చేసేసింది. తండ్రి పరిగెట్టుకుంటా బయటకు వచ్చి అరుస్తున్నాడు, అమ్మా కారుకి బ్రేకులు పనిచేయట్లేదు, అందుకే బయట వదిలిపెట్టానని. కూతురు వినిపించుకోవట్లేదు, వెళ్ళిపోతుంది. జడ్జి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, ఫోన్ తీసుకున్నాడు, ఫోన్ చేశాడు పోలీసులకి. నా కూతురు బ్రేకులు లేనటువంటి కారులో వెళ్తుంది, దయచేసి ఆపండి అని. 2 ఇన్స్పెక్టర్లు మోటార్ బైక్ మీద పంపించారు. రేర్ వ్యూ మిర్రర్ లో ఆ యొక్క మోటార్ బైక్స్ చూసి కూతురు అనుకుంటుంది, నా తండ్రి ఎంత కిరాతకుడు, నా కోసం పోలీసులు పంపిస్తాడని చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అయితే ఎదురు నుంచి ట్రక్ వస్తుంటే బ్రేక్ నొక్కుదామని ప్రయత్నం చేస్తుంటే పడట్లేదు. ఏం చేయాలో అర్థం కాక రోడ్డు పక్కకి వెళ్ళిపోయింది. ఒక అతన్ని గుద్దేసింది, చివరికి ఒక చెట్టును గుద్ది ఆగిపోయింది. 3 దినాలు స్పృహ తప్పిపోయింది. తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె నెమ్మదిగా కోర్టులోకి తీసుకొచ్చారు. కోర్టులో ఆమె మీద దోషాలు మోపడం మొదలు పెట్టారు. 1 డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 2ది స్పీడ్ లిమిట్ దాటింది, 3ది ఒక వ్యక్తికి నష్టాన్ని కలిగించిందని. ఆ రోజు జడ్జిగా ఉండేది ఎవరో కాదు, తన తండ్రే. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, తండ్రిగా తప్పిస్తాడా, జడ్జిగా శిక్ష విధిస్తాడా అని. జడ్జిగా ఉన్నటువంటి ఆయన లేచి నిలబడి చెప్తున్నాడు, ఈమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 100 పౌండ్లు కట్టాలి. ఈమె స్పీడ్ లిమిట్ దాటింది, ఇంకొక 100 పౌండ్లు కట్టాలి. ఒక వ్యక్తికి శారీరకంగా నష్టాన్ని కలిగించింది, ఈమెను 10 సార్లు కొరడాతో కొట్టాలి అని. అందరూ కొనుక్కోవడం మొదలు పెట్టారు. తండ్రిని కోపంగా చూసి నువ్వు నా తండ్రివేనా అని అనుకుంది. తండ్రి తీర్పిచ్చేసి పక్కన గదిలోకి వెళ్ళాడు. జడ్జి గారు వేసుకునే పై వస్త్రాన్ని తీసి నెమ్మదిగా బయటికి నడుచుకుంటూ వస్తున్నారు. అందరూ కోపంగా చూస్తున్నారు జడ్జిని. కూతురు దగ్గరికి మిగిలిన వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, 100 పౌండ్లు ఉన్నాయా, డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా, 100 పౌండ్లు ఉన్నాయా, స్పీడ్ లిమిట్ దాటావు కదా, ఒకవేళ ఆ డబ్బులు కూడా లేకపోతే దాన్ని కూడా కొరడాకు మార్చాలని. తండ్రి దగ్గరకు వచ్చి 200 పౌండ్లకి చెక్కు మీద సంతకం పెట్టి, అమ్మా దీని మీద సంతకం పెడితే ఇది నీదవుతుందని అన్నారు. అమ్మయ్య పోన్లే 200 పౌండ్లని ఇచ్చాడని. ఇక ఇంకొకటి ఉన్నది, 10 కొరడా దెబ్బలని. ఆ కొరడా తీసుకొని ఒక అతను వచ్చాడు, సార్ మీ కూతురని. నా కూతురైతే ఏమైంది, దోషం చేసింది, శిక్ష పడాల్సిందే అని అన్నారు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. జడ్జి గారి కూతుర్ని చూస్తూ కొట్టడానికి ఇష్టం అనిపించక కళ్ళు మూసుకొని కొరడా పైకెత్తి కొట్టడం మొదలు పెట్టాడు. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తున్నారు, కానీ ఇతను వినిపించుకోవట్లేదు. 10 కొరడా దెబ్బలు అయిపోయి కొరడా కింద పడేసి భయంగా నెమ్మదిగా చేతులు కిందకి దింపుతూ ఆ అమ్మాయి ఇంకా చూస్తానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ అమ్మాయి లేదు, జడ్జి గారు నుంచున్నారు. ఈ 10 కొరడా దెబ్బలు జడ్జి మీద పడతా ఉన్నాయి. ఆ పడినప్పుడు జడ్జి గారు కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన తప్పుకి ధర్మం కోరింది శిక్ష పడాలని, కానీ నా ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని.
అందుకే నన్ను నేను కొట్టుకున్నాను. దేవుడు తనని తాను శిక్షించుకున్నాడు నీ మీద నుంచి శిక్షను తొలగించాలని. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు? ఆ మాట ప్రేమను బట్టి, పవిత్రతను బట్టి, న్యాయాన్ని బట్టి ఈ మాట అంటున్నాడు. ఈ పరిస్థితి రావడానికి చివరగా ఒక కారణం చెప్పి నేను ముగిస్తాను. దీనికి కారణము ఎవరు? చతుర్ముఖ్య వ్యూహం చేయాలి. 4 దిక్కుల నుంచి చూడాలి. మొదటిది, మనిషి తన హృదయ చెడును బహిర్గతం చేయటం ద్వారా యేసుక్రీస్తుని శాపగ్రస్తుడిగా సిలువెక్కించాడు. రెండోది, సాతానుడు స్త్రీ సంతానము మడిమి మీద కొట్టడానికి అతి దారుణమైన ప్రయత్నం చేశాడు. మూడోది, క్రీస్తు నీతిమంతుడై ఉండి అవినీతి పరులైనటువంటి మనల్ని తండ్రికి దగ్గర చేయడానికి శాపగ్రస్తుడిగా సిలువ మీద చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ, పవిత్రత, నీతి చూపించడానికి తన ఉగ్రతను కుమారుని మీద చూపించాడు. ఈ 4 ఆ కేకకు కారణం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు? మరి నువ్వు ఆ కేకకు నేను కారణం, నేను చేసిన పాపం, నన్ను క్షమించు ప్రభువా అని అడగడానికి